స్టార్ట్. అమెరికా అగ్రరాజ్యంలో వరుస ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఈరోజు హైదరాబాద్కు చెందిన రవితేజ అనే అబ్బాయి వాషింగ్టన్లో అయితే కాల్పులు జరిగినట్టయితే తెలుస్తుంది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇంతలోనే ఇలాంటి సంఘటన కలకల సృష్టిస్తుందని చెప్పవచ్చు. దాదాపుగా ఇప్పటికే కదా కొద్ది రోజుల చాలామందిని అయితే దుండగులు అయితే ఎదురుకాల్పులు జరిపి కాల్చి చంపుతున్న పరిస్థితి కనబడుతుంది. రీసెంట్గా హైదరాబాద్ అబ్బాయిని కూడా చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వాషింగ్టన్లోని ఫుల్ హైట్ సెక్యూరిటీ మధ్య తనను కాల్చి చంపారు. ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకర విషయమని చెప్పవచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. కొద్దిసేపటి క్రితం ఈరోజు అయితే డొనాల్డ్ ట్రంప్ దేశ రాజధాని అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన అయితే చాలా బాధాకరం. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు అయితే అమెరికాకు వెళ్ళి చదువుకున్న నేపథ్యంలో యూనివర్సిటీలో ఇలాంటి ఎదురుకాల్పులు అయితే జరుగుతున్నాయి. ఈ కాల్పుల మధ్య తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అయితే చాలామంది చనిపోయిన పరిస్థితి కనుక చూస్తుంది. ఈ విషయంలో అయితే ఇప్పటికే తల్లిదండ్రులు చాలా బాధపడుతున్న పరిస్థితి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఇలాంటి గన్ కల్చర్ వాడడం అయితే చాలా దురదృష్టకరం. గన్ కల్చర్ కూడా చాలా పెరుగుతుంది. అక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది దగ్గర ఇలాంటి సంఘటన జరగడం చాలా హై సెక్యూరిటీ ఉన్న వాషింగ్టన్లో ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఈరోజు అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇంత సెక్యూరిటీ నేపథ్యంలో ఇలాంటి సంఘటన చాలా ఇబ్బందికరమైన విషయంగా మారింది. అయితే ఈ సంఘటనపై డొనాల్డ్ ట్రంప్ మరి ఏమంటాడు అనే విషయాన్ని అయితే కొద్దిసేపటికి చూసుకోవచ్చు. అయితే ఇలాంటి సంఘటనలు జరగడం తెలుగు రాష్ట్రాల్లో ఇంత భయభ్రాంతులకు తల్లిదండ్రులు అయితే గురవుతున్నారు. మొన్నటికి మొన్న గత నెలలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అంతకుముందు కూడా జరిగింది. ఇలా వరుస ఘటనలు జరగడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు చాలా భయాందోళనకు గురవుతారు. ఇక్కడ నుంచి చాలామంది వేలాది మంది ప్రతి నెల అమెరికాకు వెళ్ళి అక్కడ చదువుకొని ఎంఎస్ చేయడానికి వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన చాలా బాధాకరమైనట్టయితే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. రీసెంట్గా ఈరోజు ఉదయం బయటకు వెళ్ళిన రవితేజ అనే స్టూడెంట్ని అయితే దుండగులు తను నేరుగా వచ్చి కాల్పులు జరగడంతో ఇది కూడా వాషింగ్టన్ అనే పెద్ద రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక అగ్రరాజ్యమైన అన్ని దేశాలకు అగ్రరాజ్యమైన అమెరికాలో ఇలాంటి సంఘటన గన్ కల్చర్ పెరగడం మరి ఏంటి అనేది అయితే తల్లిదండ్రులకు అంచిక్కడం లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలామంది జాగ్రత్తగా పాటించాలి. పిల్లలను కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. పిల్లలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. పిల్లలను కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా బయట రోడ్లపైన రాత్రిపూట కూడా తిరగకూడదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అమెరికాకు పంపే తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సంఘటన అమెరికాలో జరగడం దురదృష్టకరమని చెప్తున్న పరిస్థితి. కాబట్టి విద్యార్థులు కూడా ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తలు అనామకుల దగ్గరికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికర విషయం. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎవరు కూడా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి తెలియని వాళ్ళతో పరిచయాలు కూడా ఉండొద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అమెరికాలో ఇలాంటి గన్ కల్చర్ పెరగడం చాలా బాధాకరమైన విషయం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.